స్తోత్రం మెస్సియా ప్రేమేంద్రుని బిడ్డారా క్రీస్తు నామమున సమాధానం కలిగిన గాక ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం నెలకొస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని వచ్చున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకున్న వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది ఉంటారా. తద్వారా దేవుడు మీతో మాటలు ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మచక్ర కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతాను. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలవంతుడగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం అంటే ఏం తెలుసుకోవాలంటే, మన ఈ దినం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఈ దినాల్లో నేను ఒంటరిగా ఉన్నానే, నాకు ఎవరు లేరు, నా కష్టాలు వచ్చినాయి బయట తీసుకోవడానికి ఎవరు లేరు, నేను ఎన్నిక లేని వాడుకున్నాను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చూసుకుంటే ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. మనం ఏ దినం అయితే ఒంటరిగా ఉంటామో ఆ దినం మరి 1000 మందిగా ఉంటామని తెలియజేస్తుంది బిడ్డలారా. మరి ఇంకా ఏమంటున్నాడంటే వాగ్దానంలో, ఎన్నిక లేని వాడు బలవంతుడగును. ఎన్నిక లేని వాడుగా ఉంటున్నాం, మనం ఎప్పుడు బాధపడకుండా మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటామని ఇక్కడ దేవుని వాక్యం సెలవేస్తుంది. కనుక మనం వాటిని బట్టి మనం ధైర్యంగా ఉండాలని, విశ్వాసం ఉంచాలని తెలియజేస్తుంది ఏమంటారా. కనుక విశ్వాసం ఉంచండి, ధైర్యం తెచ్చుకోండి, ఈ వాక్యం బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తీర్చిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా ప్రతిదినము దేవుడి వాగ్దానం అనే ఈ ఆత్మచక్ర కార్యక్రమం చదువు కథనాలు నిర్వహిస్తున్న వాగ్దానం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలవంతుడగును. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. అనారోగ్యులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇదని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలా సాయించండి. అలాగే మరి ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, సంఘంలో ఉన్న అందరికీ చాలా అభివృద్ధిపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అలా జరగకుండా సాయించండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయించండి. ఇస్రాయల్ దేశం మీకు కాపులు తెచ్చండి, అరిశిల బట్టలు కాపులు తెచ్చండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయించండి. వేసిన విషయం తండ్రి ఆమెన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మమ్మల్ని దించును కాక ఆమెన్.